ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్లో భాగంగా వంకడే వేదికగా ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత ముంబై తన మొదటి మ్యాచ్ శాపాన్ని ఎలా చెరిపేసింది, రోహిత్ శర్మ హిట్ మ్యాన్ షో ఎలా సాగిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బ్యాటర్లు మొదట్లోనే విరుచుకుపడ్డారు. ఫిన్ ఆలన్ ఇంకా రహానే మంచి శుభారంభం ఇచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఫిన్ ఆలన్ ని శార్దుల్ ఠాకూర్ అవుట్ చేసి ముంబైకి ఊరటనిచ్చాడు. తర్వాత కెప్టెన్ అజింక్య రహానే మరియు యంగ్ సెన్సేషన్ అంగరీష్ రఘువంశీ మెరుపు హాఫ్ సెంచరీలతో ముంబై బౌలర్లకు చక్కలు చూపించారు. గ్రీన్ కి మంచి స్టార్ట్ దొరికినా ఫాస్ట్ గానే అవుట్ అయిపోయాడు. రింకు సింగ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ క్రూషియల్ టైమ్స్ లో వచ్చి వికెట్స్ తీశాడు. టోటల్ గా తను 3 వికెట్స్ తో రాణించాడు. ఇంకా పాండ్యా 1 వికెట్ తీసుకున్నాడు. మిగతా బౌలర్లలో బుమ్రా మినహా అందరూ పరుగులు సమర్పించుకున్నారు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కి ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేస్తూ కేవలం 38 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. అతనికి తోడుగా గ్రాంట్ రికిల్టన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 148 పరుగుల భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను ముంబై వైపు తిప్పేశారు. సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ తమ వంతు పాత్ర పోషించడంతో ముంబై 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ముంబై బ్యాట్స్మెన్ దాటికి కేకేఆర్ బౌలర్ల దగ్గర సమాధానం లేదు. అందరూ భారీగా పరుగులుచ్చుకున్నారు. ఈ మ్యాచ్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముంబై ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి. కేకేఆర్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి మరియు వైభవ్ అరోరా భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుకు మైనస్ అయింది. ముంబై తన హోమ్ గ్రౌండ్ లో అత్యధిక స్కోర్ను చేసి రికార్డు సృష్టించింది. అలాగే 2012 తర్వాత తన మొదటి మ్యాచ్ లో గెలవడం ఇదే తొలిసారి. ఈ ఐపీఎల్ మొత్తం బ్యాట్స్మెన్ రాజ్యం అయ్యేలాగా కనిపిస్తుంది. మ్యాక్స్ 80% మ్యాచెస్ లో పక్కా 200+ రన్స్ నమోదవుతాయి. ఈ ఏడాది రోహిత్ మరియు హార్దిక్ జోడీ ముంబైకి 6వ టైటిల్ అందిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.